2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా మారిన 10th క్లాస్ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ అంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అందులో భాగంగా హిందీ సిలబస్ని ఒక 4 లెసన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఈ విద్యా సంవత్సరంలో 10th క్లాస్కి సంబంధించి డిలీట్ చేసినటువంటి హిందీ లెసన్స్ గురించి ఒకసారి మనం చూద్దాం. హిందీ సిలబస్ డిలీటెడ్ లెసన్కి సంబంధించి నిన్న అఫీషియల్గా మనకి ప్రొసీడింగ్స్ కూడా రావడం జరిగింది. దానిలో మనకి తొలగించినటువంటి 4 లెసన్స్ కనుక ఒకసారి చూస్తే, లెసన్ నెంబర్ 1 పద్యభాగంలో వచ్చేసరికి పద్యభాగంలో 7th లెసన్ని తొలగించడం జరిగింది. నెక్స్ట్ అట్లాగే గద్య భాగంలో వచ్చేసరికి గద్య భాగంలో అంటే ప్రోజ్లో వచ్చేసరికి 11th లెసన్ తొలగించడం జరిగింది. అట్లాగే ప్రోజ్లో 12th లెసన్ కూడా తొలగించడం జరిగింది. ఇక నాన్ డీటెయిల్ అంటే ఉపవాచకంలో వచ్చేసరికి 3rd లెసన్ తొలగించడం జరిగింది. ఈ 4 లెసన్స్ కూడా ఈ అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ సిలబస్ నుంచి హిందీ సిలబస్ నుంచి తొలగించడం జరిగింది. అంటే వీటిని విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అట్ ద సేమ్ టైం వీటికి సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్లోను మిగతా అన్ని పరీక్షల్లో కూడా వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి కూడా ఇవ్వడం జరగదు అనమాట. అంటే ఇవి పూర్తిగా డిలీట్ చేసినటువంటి సిలబస్. ఒకసారి ఇంకొకసారి చూస్తే పద్య భాగంలో 7వ లెసను, గద్య భాగంలో 11, 12 లెసన్స్, ఉపవాచకంలో వచ్చేసరికి 3rd లెసన్. ఈ 4 లెసన్లు కూడా ఈ సంవత్సరము హిందీ టెక్స్ట్ బుక్ నుంచి పూర్తిగా తొలగించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు వీటికి సంబంధించి క్వశ్చన్స్ కానీ నోట్స్ రాయటం కానీ మిగతావన్నీ కూడా ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు.